ట్రంప్ కు నాటో షాక్. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఇరాన్ పై యుద్ధం చేయడానికి హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి చైనా, జపాన్, టోక్యో ఇలాంటి చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, ఏవైతే నాటోకి సంబంధించినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన యుద్ధ విమానాలని కూడా హోర్ముజ్ జలసంధి వైపు తీసుకురావాలని చెప్పేసి ట్రంప్ ఆర్డర్ జారీ చేసిండు. చేస్తే ఆ దేశాలను కూడా మేము చెయ్యమని చెప్పేసి ట్రంప్కు భారీ షాక్ ఇచ్చినాయి. ఎక్కడ కూడా కనీసం మాటలు దేకన పరిస్థితి కనబడతా ఉంది. సో హోర్ముజ్ జలసంధి వద్దకు యుద్ధ నౌకలు పంపేందుకు బ్రిటన్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్, డెన్మార్క్, ఫ్రాన్స్ నో. అదే బాటలో ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ముందు యుద్ధం ఆపండి చైనా హితో, నేను కోరిన సాయం చేయకపోతే నాటో దేశాల భవిష్యత్తు చెడ్డగా ఉంటుందంటూ ట్రంప్ చెప్తారు. అంటే నాటో దేశాలను కూడా నేను వదిలిపెట్టను అని చెప్పేసి వాళ్ళకు నాటో దేశాలకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? ట్రంప్. జర్మనీకి, బ్రిటన్కు, బెల్జియంకు, స్పెయిన్కు, డెన్మార్క్కి, ఫ్రాన్స్కి వీళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు చేయకపోతే మీ భవిష్యత్తు చెడ్డగా ఉంటుంది అని చెప్పేసి ట్రంప్ ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇస్తాడుగా తెలుస్తా ఉంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం. దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద ట్యాంకర్ ధ్వంసం. యుద్ధ రంగంలోకి డాన్సింగ్ మిసైల్, అత్యధిక క్షిపణి ప్రయోగించిన ఇరాన్ వాయుసేనలో 80% ధ్వంసం చేసిన వెల్లడించిన ఇజ్రాయెల్ సైన్యం అంటూ చూస్తా ఉన్నాం. సో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ఇబ్బంది పడే దేశాలన్నీ నౌకల రవాణాకు ఆ మార్గం తెరిచి ఉంచేందుకే తమ నౌకాదళం పంపాలి. ప్రపంచ శాంతి భద్రతల కోసం అందరం కలిసి పనిచేద్దాం అంటూ ట్రంప్ ఇచ్చినటువంటి పిలుపులకు అమెరికా మిత్ర దేశాలే నిష్కర్షగా నో చెప్పేశాయి. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే తదితర దేశాలు హోర్ముజ్ జలసంధి వద్దకు తమ యుద్ధ నౌకలు పంపుతాయని ఆయన ఆశించగా వాటిలో ఒక దక్షిణ కొరియా మాత్రమే ఆయన ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు తెలిపింది. మిగతా దేశాలేవి సానుకూలంగా స్పందించలేదు. తమకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని జపాన్ ప్రధాని టకైచి ఆ దేశ పార్లమెంటు వేదికగా అనౌన్స్ చేసిందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సాక్షిగా తెలుపగా ఆస్ట్రేలియా కూడా అదే మాట చెప్పింది. యుద్ధ నౌకలు హోర్ముజ్ జలసంధికి పంపడం వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తలు పెరుగుతాయంటూ యూకే ప్రధాని స్మార్ట్ ట్రంప్ అభ్యర్థిని తోసిపుచ్చారు. విస్తృత యుద్ధంలో అడుగు పెట్టాలని బ్రిటన్ అనుకోవట్లేదని ఆయన తమ దేశం ఈ వివాదంలో వాషింగ్టన్ అనుసరించదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి మిత్ర దేశాలతో కలిసి ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నారని, కానీ అది నాటో మిషన్ కాదని స్మార్టర్ స్పష్టం చేశారు. జర్మనీ విదేశాంగ మంత్రి జాన్ వెడ్ఫుల్ కూడా ట్రంప్ పిలుపులకు ప్రతికూలంగా స్పందించారు. సముద్ర మార్గాలు కాపాడుకునే విషయంలో జర్మనీ ఎప్పుడు నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుందని, కానీ హోర్ముజ్ వద్దకు తమ దేశ నౌకలు ఇప్పటికిప్పుడు వెళ్లాల్సిన అవసరం తనకు కనబడట్లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యంత శక్తివంతమైనటువంటి అమెరికా యుద్ధ నౌకలు చేయలేని పనిని యూరోప్ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు చేస్తాయని ట్రంప్ ఎలా అనుకుంటున్నారని జర్మనీ చాలా ప్రశ్నించారు. ఇది అసలు తమ యుద్ధం కాదని, ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని వ్యాఖ్యానించారు. ఇక ఫ్రాన్స్ రక్షణ మంత్రి వీళ్ళందరూ కూడా మొత్తానికి వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. హోర్ముజ్ ను ఇరాన్ మరికొంతకాలం ఇలాగే మూసివించితే ట్రంప్ కర్గ్ ద్వీపం స్వాధీనం దిశగా అడుగులు వేయొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కర్గ్ స్వాధీనానికి కేవలం వైమానిక దాడులు చాలవని, అమెరికా సైన్యం రంగంలోకి దిగాల్సి ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ఆ పని చేస్తే చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేసే ప్రమాదం ఉందని, అప్పుడు పరిస్థితి మరింత తీవ్రమవుతుందని పేర్కొంటున్నారంటూ చూస్తాను. సో లెబనాన్ సరిహద్దులో యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ సైన్యం అంటూ చూస్తాను. సో ఇది పరిస్థితి. చమురు కేంద్రాలే టార్గెట్. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలోని చమురు కేంద్రంపై ఇరాన్ దాడి. పశ్చిమాసియాలో డూమ్స్ డే విమానాలు అంటూ చూస్తాను. సో నెతన్యాహుది ఏఐ డీప్ ఫేక్ వీడియో అన్న గ్రోక్ అంటూ చూస్తాను. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించని వార్తలు ఊపందుకున్న వేళ వాటిని ఖండిస్తూ ఆయన 2 రోజుల క్రితం విడుదల చేసిన వీడియో నకిలీదేనని వాదనలు మొదలయ్యాయి. ఈ వీడియోలో నెతన్యాహు ఓ కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ "అవును, నేను చనిపోయాను కాఫీ కోసం" అని సెటర్ వేస్తూ కనిపించారు. ఈ వీడియో నిజమైనదా కాదా అని ప్రముఖ ఏఐ టూల్ గ్రోక్ ను అందరూ కొందరు అడగా అది డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన సెటరిక్ వీడియో అని తెలిపింది అంటూ చూస్తున్నాం. అయితే ఇది డీప్ ఫేక్ వీడియో అని తెలిస్తే మరి అక్కడ నెతన్యాహు ఉన్నాడా, చనిపోయిందా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఇరాన్ ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తలొగ్గుతలేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.